శీర్షిక: జీవితంలో ఎప్పుడూ ఈ 9 మందిని అవమానించకండి. చాణక్య నీతి. మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు, అతను ఇతరులను ఎలా గౌరవిస్తాడో దానిలో ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం. గౌరవం ఇచ్చేవాడికే గౌరవం లభిస్తుంది. ఈరోజు తెలుసుకుందాం. జీవితంలో ఎప్పుడూ అవమానించకూడని 9 మంది ఎవరో. మొదటి వ్యక్తి తల్లిదండ్రులు. వారి త్యాగానికి విలువ కట్టలేం. వారిని గౌరవించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. రెండవ వ్యక్తి గురువు. జ్ఞానం ఇచ్చే వ్యక్తి జీవితానికి దారి చూపిస్తాడు. గురువును గౌరవించడం, జ్ఞానాన్ని గౌరవించడం. మూడవ వ్యక్తి అన్నం పెట్టిన వ్యక్తి. ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం విలువ తెలుస్తుంది. కృతజ్ఞతను ఎప్పుడూ మర్చిపోవద్దు. నాలుగవ వ్యక్తి నిజమైన స్నేహితుడు. కష్టకాలంలో తోడు నిలిచిన వ్యక్తిని సులభంగా మర్చిపోవద్దు. ఐదవ వ్యక్తి కష్టపడి పనిచేసే వ్యక్తి. ఏ పని చిన్నది కాదు, ప్రతి పని సమాజానికి అవసరమే. ఆరవ వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. వయసు చిన్నదైనా జ్ఞానం పెద్దదైతే వారి మాట వినాలి. ఏడవ వ్యక్తి నిజాయితీ ఉన్న వ్యక్తి. నిజాయితీని ఎగతాళి చేయొద్దు, అది అరుదైన గుణం. ఎనిమిదవ వ్యక్తి సహనం ఉన్న వ్యక్తి. నిశ్శబ్దంగా ఉండేవారిని బలహీనులుగా భావించవద్దు, వారి సహనం వారి బలం. తొమ్మిదవ వ్యక్తి తన స్వాభిమానాన్ని కాపాడుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తిని అవమానిస్తే అతను మౌనంగా దూరమవుతాడు, కానీ తిరిగి రావడం చాలా అరుదు. చాణక్యుడు చెప్తాడు, గౌరవం కోల్పోయిన సంబంధం ఎప్పటికీ మునుపటిలా ఉండదు. కాబట్టి ప్రతి మనిషిని గౌరవించండి, మాటల్లో మర్యాద చూపండి, కృతజ్ఞతతో జీవించండి. గౌరవం ఇవ్వండి, గౌరవం పొందండి. అదే చాణక్య నీతి.